హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఏపీడిఎస్సి వెలువడింది వేల పోస్టులతో. అయితే అదే నేపథ్యంలో మనకి డిగ్రీలో 40% మార్కులు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకి 40% కాదు 45% ఉండాలి డిగ్రీలో అనే ఒక నూతన నిబంధన ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్లో ఉంది. ఈ నిబంధన వల్ల పిల్లలు, స్టూడెంట్స్, ఉద్యోగార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఒక రకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో 40% డిగ్రీ మార్కులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు 45% పెంచారు. అయితే ఇక్కడ క్లియర్గా మనం మాట్లాడుకోవాలంటే డిగ్రీలో 40% మార్కుల అర్హతతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగార్థులకి 40% మార్కులతోనే బీఈడీ అడ్మిషన్లు దొరికాయి. ముఖ్యంగా ఈ ఇష్యూ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించింది. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించింది. 40% మార్కులతోనే, డిగ్రీలో 40% మార్కులతోనే బీఎడ్ చేయగలిగారు. అలానే ఏ విద్యాశాఖ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏపీడిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందో అదే విద్యాశాఖ నిర్వహించిన టెట్ 2లో డిగ్రీలో 40% మార్కుల అర్హతే అడిగారు టెట్ రాయడానికి. ఆ 40% మార్కుల అర్హత కలిగిన వాళ్ళే అప్లై చేసుకుని టెట్ రాశారు, మంచి మార్కులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏమైంది, అదే టెట్ పెట్టిన మరియు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన విద్యాశాఖ ఏమంటోంది, 45% ఉండాలి డిగ్రీలో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగార్థులకి 45% ఉండాలి డిగ్రీలో మార్కులు అనే నిబంధన పెట్టడం అనేది ఇది ఇబ్బందిగా మారింది. చాలామంది ఉద్యోగార్థులు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఒక అతను నాకు మెసేజ్ చేశారు రాత్రి, చాలా మెసేజ్లు వస్తున్నాయి, వాట్సాప్ మెసేజ్లు, సార్ దీని మీద ఒక వీడియో చేయండి అని. ఒక అతను ఏమన్నారంటే, సార్ నాకు డిగ్రీలో మొత్తం పర్సెంటేజ్ లెక్కేసుకుంటే 44.8 వచ్చింది సార్. ఇక్కడేమో 45% అడుగుతున్నారు డిగ్రీలో. 45% దాటి ఉంటేనే సాఫ్ట్వేర్ ఓకే చేస్తుంది, లేకపోతే సాఫ్ట్వేర్ తీసుకోవట్లేదు సార్. మాలాంటి వారు ఏమంటారు దాని లక్షల్లో ఉన్నారు సార్, అయోమయానికి గురవుతున్నాం మేము, ఏం చేయాలి, మీరు ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి రఫీ సార్ అని చెప్పి చాలామంది ఏమంటారు వాట్సాప్ మెసేజ్లు, కామెంట్స్, వీడియోల కింద కామెంట్స్ పెడతా ఉన్నారు. అందువల్ల ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అంతకన్నా మించి ఇదే ఇష్యూ మళ్ళీ టీజీటీ, పీజీటీ ఆంగ్లం సబ్జెక్టు దరఖాస్తులు చేసే వాళ్ళకి పీజీ ఉండాలి కాబట్టి వాళ్ళు 50% లేదా 45% పీజీలో ఉన్నప్పటికీ వాళ్ళు అర్హత చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ డిగ్రీలో మాత్రం 45 అంటున్నారు. బట్ 45% లేని అభ్యర్థులు ఇబ్బంది పడతారు. పోయినసారి 45 ఇచ్చారు, ఇప్పుడు 45 అంటున్నారు. కాబట్టి ఇది ఒకసారి ప్రభుత్వం గమనించి ఈ సమస్యను సాల్వ్ చేసి సాఫ్ట్వేర్ని సవరిస్తుందని. ఎందుకంటే అప్లికేషన్లు పెట్టుకోవడం అనేది మనకి 20వ తారీఖు నుంచే మొదలైపోయింది, ఇవాళ 22, 3వ రోజు. కాబట్టి ఈ యొక్క 45%ని 40%కి కుదిస్తూ సాఫ్ట్వేర్ని సవరించాలని ప్రాథమిక ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన విద్యాశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంటుందని మనం మీ అందరి తరపున యాజ్ హిస్టరీ ఆఫీసర్గా ప్రభుత్వాన్ని నేను విన్నవిస్తున్నా. టెట్ రాయడానికి డిగ్రీలో 40% ఉంటే చాలు, బీఎడ్ చేయడానికి డిగ్రీలో 40% ఉంటే చాలు. కాబట్టి ఉద్యోగం కోసం బీఈడీ చేశారు, ఉద్యోగం కోసం టెట్ రాశారు. మరి అదే టెట్ ఇచ్చిన విద్యాశాఖ, డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మరి డిగ్రీలో 45% అంటే
ఈ టెట్ చేసిన వాళ్ళు నిరుపయోగం కావాలా, బీడీ చేసిన వాళ్ళు నిరుపయోగం కావాలా? ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి వచ్చిన ప్రశ్న ఇది. ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి సాఫ్ట్వేర్ని సవరిస్తుందని, డిగ్రీ మార్కులు 40% వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకి కూడా అవకాశం కల్పిస్తుందని, పెద్ద మనసుతో ఆలోచిస్తుందని రాక వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి మీరు ప్రభుత్వం ఈ క్లారిటీ ఇస్తుందని, సాఫ్ట్వేర్ను సవరించాలని లక్షలాది విద్యార్థుల తరపున యాజ్ హిస్టరీ ఆఫీసర్గా ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ వెనక ఎప్పుడు నేను ఉంటాను. ఈరోజు స్కూల్ అసిస్టెంట్ రినేజాన్స్ వరల్డ్ హిస్టరీతో మొదలు పెడదాం. రినేజాన్స్ చెప్తాను, ఇంటర్మీడియట్ లెవెల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్. థ్యాంక్ యూ.